ప్రివెన్షన్ వేలో ఇది బాగుంది, మీరు చెప్పిన పద్ధతి బాగుంది. ఇప్పుడు ఐకి సంబంధించి చూసుకుంటే ఐసైట్ వచ్చింది, ఐసైట్తో బాధపడుతున్నారు, దీర్ఘదృష్టి కానివ్వండి, దగ్గర దృష్టి కానివ్వండి, ఏదో ఒక లోపంతో బాధపడుతున్నారు. ఈ కేచరీ చేస్తే ఎన్ని రోజుల్లో రిజల్ట్ ఉంటుంది? జస్ట్ 30 డేస్లో రిజల్ట్స్ ఉంటుంది. ఓకే, మీరు ఎంతమందికి ప్రిఫర్ చేశారు? అసలు చాలా మందికి ఎంతమంది దగ్గర మీరు సక్సెస్ రిజల్ట్ పొందారు? చాలా మంది దగ్గర సక్సెస్ రిజల్ట్ పొందాము. నేను చాలా మంది క్రియ నేర్పించాను, వాళ్ళంతా ఆనందంగా జీవిస్తున్నారు, మేము ఆనందంగా ఉన్నాము. అందరు క్రియాయోగులంతా వరల్డ్ వైడ్గా పరమహంస యోగానంద వారు మహోతార్ బాబాజీ చెప్పిన క్రియాయోగాన్ని నేర్చుకొని వరల్డ్లో క్రియాయోగం టాప్ 1లో ఉంది. ఓకే, అందరూ ఆనందంగా ఉన్నారు. ఓకే, అది అందరికీ తెలుసు. ఓకే, మరి ఒక అంటే అన్ని రకాలుగా శారీరకంగా కానీ మానసికంగా కానీ ఒక మనిషి బాగానే ఉన్నవాడికి మీరు చెప్పిన ఈ పద్ధతి ఉపయోగపడుతుందేమో. లేకపోతే మానసిక వైకల్యం ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, అంటే పుట్టుకతో సమస్య ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఏ రకంగా ఇది ఉపయోగపడుతుంది? వాళ్ళు చేయగలరంటారా? మనం చెప్పిందే వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు కదా, మరి వాళ్ళతో బలవంతంగా మనం చేయించాలి. ఓకే, చేయించడం వల్ల రిజల్ట్స్ కొంచెం మార్పు రావడానికి అవకాశం ఉంది. ఓకే, కేచరీ బలవంతంగానైనా చేపించమంటాడు మా గురుదేవులు, అంతే. ఎందుకంటే ఇంకా దాని ద్వారా కాకుండా వేరే బ్రేక్ వేయకుండా బండి నిలవనట్టే వెహికల్ ఏ విధంగా ఆగదో కేచరీ చేయకుండా మనసు ఆగదు. మనసు రోగగ్రస్త, మనసు ఆగకపోతే శరీరం తట్టుకోలేదు, అంటే తొందరగా శరీరం పతనం అయిపోతుంది, అంటే నశించిపోతుంది, అంటే ఏదో ఒక రోగం వస్తుంది. ఇప్పుడు డెత్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలామంది కరోనాలో చనిపోయినారు. దానికి కారణం ఏంటి? భయానికి గురైనారు అందరూ. అసలు ముందు భయపడ్డారు, అంటే అది ఒక భయం అనేది ఒక మానసిక రోగం. నిర్భయం అనేది ఒక ఉన్నతమైనటువంటి వ్యవహారం. భయం లేకుండా ఉండటం అనేది ధీరత్వం అని అంటాడు వివేకానంద స్వామి. ఓకే, ధీరచిత్తులై ఉండండి అంటాడు. ధీరచిత్తం అంటే ఎలా వస్తుంది? ధీరులతో తిరిగితే ధీరచిత్తం వస్తుంది. ఓకే, కాబట్టి ధీరచిత్తం అంటే ఆయన ప్రాణాయామం చేశాడు, ఆయన రామకృష్ణ పరమహంస దగ్గర నేర్చుకున్నాడు అవన్నీ. కాబట్టి ఆయన ధీరోచితంగా వెళ్ళి అమెరికాలో చెప్పాడు మన వేదాంతం. కానీ వాళ్ళకి అందరికీ వివేకానంద స్వామి లైఫ్ స్టోరీ గురించి చదివితే తెలుస్తుంది ఆ ఇన్స్పిరేషన్ ఏంటి అనేది. ఓకే, మరి ఒత్తిడి, వ్యాకులత ఇవి కలిగినప్పుడు మనకు తెలియకుండానే షివరింగ్ రావటం, చెమటలు పట్టడం, నిద్ర సరిగా పట్టకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలండి? ఆ సిచ్యువేషన్లో కూడా కేచరీ చేయాలి. ఓకే, అన్ని సిచ్యువేషన్లు ఎనీ ఎమోషన్ కంట్రోల్ అవ్వాలంటే కేచరీలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, కేచరీ తప్ప వేరేది ఏది ఇప్పుడు పనిచేయదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఒత్తిడి జీవితాల కేచరీ ఒక్కటే బ్రేక్ అప్లై అవుతుంది. చాలా మంది నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉంటారు, మనం చెప్పేది వినకుండానే. కనీసం ఒక 2 మినిట్స్ కూడా వాళ్ళు బ్రేక్ ఇవ్వరు. ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా వినేటువంటి సహనం కూడా కోల్పోయినారు. అంటే మనసు వేగంగా పనిచేయటం మొదలైంది, వేగంగా శ్వాసిస్తున్నారు, వేగంగా మరణిస్తున్నారు, రోగాల పాలవుతున్నారు ప్రజలు. కాబట్టి భగవంతుడి దయ వల్ల గురుదేవుల ఆశీస్సులతోటి కేచరీ నేర్చుకోమని నా సలహా. గురువుగారు, మీరు ఈ కేచరీ అంటున్నారు, శ్వాసని కంట్రోల్ చేసుకోవాలి అని అంటున్నారు, శ్వాసలో మార్పు తీసుకురావాలి అని అంటున్నారు, మంచి శ్వాస తీసుకోవాలి అని అంటున్నారు. మంచి శ్వాస అంటే దీర్ఘకాలంగా తీసుకునే శ్వాసనే మంచి శ్వాస అంటారా? దీర్ఘకాలం కాదు, దీర్ఘంగా శ్వాసించడం అంటే నిదానంగా బ్రెత్ తీసుకోవటం, నిదానంగా వదలటం కేచరీలోనే. ఓకే, దాన్ని మంచి శ్వాస అని అంటుంది యోగశాస్త్రం, నేను కాదు. ఓకే, మీరు ఎక్కడ నేర్చుకున్నారండి? నేను 98లో హిమాలయాస్ వెళ్ళాను. ఒక యోగి ఆత్మకథ చదివిన తర్వాత దాని మీద ఇన్స్పిరేషన్తో హిమాలయాస్ వెళ్ళాను గురువుని వెతుక్కుంటూ. అక్కడ మా గురువు గారు భగవాన్ శంకరానందగిరి స్వామి వారి దగ్గర క్రియాయోగం నేర్చుకున్నాను. అక్కడ చెప్పారు ఈ కేచరీ.